కురుబ చిట్ర శ్రీకాంత్ అనే సోషల్ మీడియా రాష్ట్ర క్యాడర్కి సంబంధించిన ఒక అతన్ని ఉదయం 9:30కి సింగనమల పోలీసులు అరెస్టు చేసినట్టు అక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేసి రాత్రి 9:30 గంటలకు గౌరవ న్యాయమూర్తి ముందర హాజరుపరిచారు. ఆ సందర్భంగా దాంట్లో ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అంతకుముందు శ్రీకాంత్ అనే అబ్బాయి ముడసిర ఎమ్మెల్యే గురించి మాట్లాడడం వల్ల ఆ అబ్బాయి మీద అగిలి పిఎస్, 1 టౌన్ పిఎస్, సింగనమల పిఎస్లో ఇంకా ఒక 4 కేసులు రిజిస్టర్ అయినాయి. సింగనమల పిఎస్ సంబంధించిన కేసులో రిమాండ్కి తీసుకొచ్చి అక్కడ రిమాండ్ సందర్భంగా ఆ అబ్బాయిని గౌరవ న్యాయమూర్తి గారు మీకేమన్నా పోలీసులు ఇబ్బంది పెట్టారని అడిగారు. ఆ సందర్భంగా ఆ అబ్బాయి శ్రీకాంత్ అనే అబ్బాయి నన్ను 3 రోజుల క్రితము హైదరాబాద్ నుంచి నన్ను తీసుకెళ్లారు. తీసుకొని వచ్చి అక్కడి నుంచే కళ్ళకు గంతలు కట్టి ఎక్కడ తీసుకుపోయినారో నాకు తెలియదు. కళ్ళకు గంతలు కట్టినారు, కాళ్ళకి చేతులకి బేడీలు వేసినారు. కనీసం అన్నం తినడానికి కూడా కళ్ళకు గంతలు తీయలేదు, అట్లే తినిపించారు. బాత్రూమ్ పోయినప్పుడు కూడా కనీసం బేడీలు తీయలేదు కాళ్ళకి చేతులకి. నేను చాలా ఇబ్బంది పడ్డాను. తర్వాత కాళ్ళకి, అరికాళ్ళకి, అరిచేతులకి టైరు తీసుకొని కొట్టినట్టు బాగా హింసించినారని అబ్బాయి మ్యాజిస్ట్రేట్ గారి ముందు వాంగ్మూలం ఇచ్చాడు. ఆ వాంగ్మూలాన్ని గౌరవ అబ్బాయిని హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది. రిఫర్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా మేడం గారి గౌరవ న్యాయమూర్తి గారు పరిశీలించిన తర్వాత సొంత పూచికత్తుపై ఆ అబ్బాయిని కురుబ శ్రీకాంత్ని రిలీజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేయించి రిపోర్ట్ని సబ్మిట్ చేయమని పోలీసు వారికి ఆదేశించడం జరిగింది. నిన్నటి రోజు చిట్రా శ్రీకాంత్ అలియాస్ కురుబ శ్రీకాంత్ అనే ఒక సోషల్ మీడియా కార్యకర్తని అనంతపూర్ పోలీసులు గత 4 రోజుల క్రితము ఒక బస్టాండ్, హైదరాబాద్ బస్టాండ్లో పట్టుకొని వచ్చి ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎస్ఓజీ అనే గ్రూప్ వాళ్ళు బంధించి 3 రోజులు నానా చిత్రహింసలు గురి చేశారు. విపరీతంగా అరికాళ్ళు, అరిచేతుల మీద కొట్టారు అబ్బాయి పైన. నిన్నటి సాయంత్రము వాళ్ళ అమ్మగారికి రాజేశ్వరికి ఫోన్ చేసి సింగనమల ఎస్ఐ గారు మీరు రూరల్ పోలీస్ స్టేషన్లోకి రండి, మేము మీకు అరెస్ట్ తెలియజేస్తామని చెప్తే ఆమె వెళ్ళి, అలాగే మేము న్యాయవాదులు వెళ్ళాము. అరెస్ట్ అని చెప్పి 6 గంటలు చెప్పి రాత్రి 10 గంటలకి మ్యాజిస్ట్రేట్ దగ్గర హాజరుపరిచారు. కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఆ అబ్బాయి జడ్జి గారి దగ్గర స్వచ్ఛందంగా మేడం నన్ను 3 రోజుల క్రితం హైదరాబాద్లో పట్టుకొచ్చి చిత్రహింసలు కొట్టారు, నన్ను బాగా దాడి చేసి కొట్టారు మేడం, నా పైన ముసుగేసి పోలీసు వాళ్ళు కొట్టారు, అన్నీ మోసుకో, మేము చెప్పేవన్నీ రాసిన వాటిలో సంతకాలు పెట్టని చెప్పి కొన్ని పేపర్లో సంతకాలు కూడా పెట్టించుకోవడం జరిగింది. ఇలాంటి దౌర్భాగ్య స్థితి ఈ రాష్ట్రంలో అమరావతి నుంచి ఆపరేట్ చేస్తూ ప్రధానంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ కార్యకర్తల్ని భయభ్రాంతులు చేసి వచ్చే ఎన్నికల్లో ఏకగ్రీవం చేసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పథకంలో ఇది భాగం అని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఎక్కడైనా కూడా విక్టిమ్ కంప్లైంట్ చేస్తారు. ఎవరికైతే అన్యాయం జరిగిందో, ఎవరైతే బాధితులో వాళ్ళే కంప్లైంట్ చేయాలి. కానీ ఈ కేసులో, శ్రీకాంత్ కేసులో ఒకే ఇన్సిడెంట్ని 4 ఎఫ్ఐఆర్లు చేశారు. ఒకటి సింగనమల, ఒకటి అగలి, ఒకటి 1 టౌను, ఒకటి ఇటుకలపల్లి. 4 సిమిలర్ కేసులే. ఈ సిమిలర్ కేసులు అలా పెట్టేకి వీల్లేదు. కానీ ఒకే ఎస్పీ ఆఫీస్ కంట్రోల్లో ఇన్ని పెట్టడము చాలా దురదృష్టకరం అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా నేను పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వాలు మారొచ్చు. మీరు దాదాపు 30-40 ఏళ్ళు సర్వీస్లో ఉంటారు మీ వయసు తగ్గట్టుగా. ఎన్ని ప్రభుత్వం, తెలుగుదేశం రావచ్చు, వైఎస్ఆర్ రావచ్చు, బీజేపీ రావచ్చు, కమ్యూనిస్ట్ రావచ్చు, ఏ పార్టీ అధికారం ఉన్నా కూడా మీరు
నిష్పక్షపాతంగా నిజాయితీగా పనిచేసి విక్టిమ్ ఎవరైనా ముద్దాయి తప్పు చేస్తే వెంటనే 24 గంటల్లో కోర్టులో హాజరుపరిచి రిమాండ్ పంపాలి. అది కానీ అది ఇవ్వకుండా ఒక రూమ్లో డార్క్ రూమ్లో వాడిని ముద్దాయిని కొట్టి మిగతా ముద్దాయిల పేర్లు అంటే ఎవరైతే రాజకీయంగా బాగా ఎదుర్కొంటారో వాళ్ళ పేర్లు రాసి కన్ఫెషన్ స్టేట్మెంట్లో సంతకాలు పెట్టించి బలవంతంగా ముద్దాయిల్ని చేర్చడం మంచిది కాదు. ఇది మీడియా ద్వారా పోలీసులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నుంచి మన అనంతపురం జిల్లాలో పట్టణంలో ప్రశాంతమైన అనంతపురం పట్టణంలో జరుగుతున్న కొన్ని దురదృష్ట సంఘటనలు, ఒకరి మీద ఒకరిపై దుమ్మేసుకోవడం, ఈరోజు రాజకీయాలంటేనే చాలా నీచ స్థితికి ఈరోజు మనము గమనిస్తున్నాం. ఆ రోజు మడకశిర శాసనసభ్యుడుతో పాటు మాజీ ఎమ్మెల్యే మీద రాజకీయ విమర్శలు చేసి ఆ రాజకీయ విమర్శలు తిప్పగొట్టాలి కానీ రాజకీయంగా మాట్లాడాలి కానీ ఈరోజు వ్యక్తిగతంగా ఈరోజు అనంతపురం జిల్లా పట్టణంలో ప్రశాంతంగా ఉన్న జిల్లాని ఈరోజు దాన్ని భూతత్వంలో పెట్టి అనంతపురం అంటే పెద్ద మన రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా అక్రమాలు అవినీతి జరుగుతాయని చెప్పి ఈరోజు అనంతపురం పట్టణానికి పేరు వచ్చింది. ఈరోజు ప్రకాష్ రెడ్డి మాట్లాడడానికి కౌంటర్గా వైఎస్ఆర్ సోషల్ మీడియా స్టేట్ జాయింట్ సెక్రటరీ అయినటువంటి శ్రీకాంత్ గారు తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఏమన్నా మీ దగ్గర ఆధారాలు ఉంటే ఈ విధంగా చూడండి అని చెప్పేసి వాటిని సోషల్ మీడియాలో తెలియబరిస్తే ఈరోజు ఆ అబ్బాయిని చిత్రహింసలు పెట్టి 3 రోజుల నుంచి కూడా 4 రోజులు వాళ్ళమ్మ ప్రతి స్టేషన్ తిరుగుతాన్ని కూడా ఈరోజు వాళ్ళమ్మకి చూపించుకోకుండా ఏబిఎస్ కార్పస్ తోపుదెత్తి ప్రకాష్ రెడ్డి గారు నిన్న హైకోర్టులో ఏబిఎస్ కార్పస్ మూవ్ చేసినట్టు తెలిసిన తర్వాత వెంటనే ఆ అబ్బాయిని సింగనల్ పోలీసులు అరెస్ట్ చేసి నిన్న రిమాండ్ పెట్టడం జరిగింది. ఈ విధంగా ఇట్లా పెట్టుకుంటూ పోతే భవిష్యత్తులో వైఎస్ఆర్ పార్టీ అధికారం రాకుండా 29 రావడం తథ్యం. ఆ రోజు కూడా సేమ్ ఈరోజు మీరు ఏ విధంగా విత్తనాలు నాటారో ఆ విత్తనాలు మొక్కలై మాండ్లై రేపు భవిష్యత్తులో కూడా ఈ విధంగా జరుగుతాయని చెప్పేసి ఈ టీడీపీ కార్యకర్తలు అయితేనేమి లేకపోతే టీడీపీ నాయకులు కూడా మేము ఈ వీడియో ముఖంగా తెలియజేస్తాం. నుంచి మన అనంతపురం జిల్లాలో పట్టణంలో ప్రశాంతమైన అనంతపురం పట్టణంలో జరుగుతున్న కొన్ని దురదృష్ట సంఘటనలు, ఒకరి మీద ఒకరిపై దుమ్మేసుకోవడం, ఈరోజు రాజకీయాలంటేనే చాలా నీచ స్థితికి ఈరోజు మనము గమనిస్తున్నాం. ఆ రోజు మడకశిర శాసనసభ్యుడుతో పాటు మాజీ ఎమ్మెల్యే మీద రాజకీయ విమర్శలు చేసి ఆ రాజకీయ విమర్శలు తిప్పగొట్టాలి కానీ రాజకీయంగా మాట్లాడాలి కానీ ఈరోజు వ్యక్తిగతంగా ఈరోజు అనంతపురం జిల్లా పట్టణంలో ప్రశాంతంగా ఉన్న జిల్లాని ఈరోజు దాన్ని భూతత్వంలో పెట్టి అనంతపురం అంటే పెద్ద మన రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా అక్రమాలు అవినీతి జరుగుతాయని చెప్పి ఈరోజు అనంతపురం పట్టణానికి పేరు వచ్చింది. ఈరోజు ప్రకాష్ రెడ్డి మాట్లాడడానికి కౌంటర్గా వైఎస్ఆర్ సోషల్ మీడియా స్టేట్ జాయింట్ సెక్రటరీ అయినటువంటి శ్రీకాంత్ గారు తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఏమన్నా మీ దగ్గర ఆధారాలు ఉంటే ఈ విధంగా చూడండి అని చెప్పేసి వాటిని సోషల్ మీడియాలో తెలియబరిస్తే ఈరోజు ఆ అబ్బాయిని చిత్రహింసలు పెట్టి 3 రోజుల నుంచి కూడా 4 రోజులు వాళ్ళమ్మ ప్రతి స్టేషన్ తిరుగుతాన్ని కూడా ఈరోజు వాళ్ళమ్మకి చూపించుకోకుండా ఏబిఎస్ కార్పస్ తోపుదెత్తి ప్రకాష్ రెడ్డి గారు నిన్న హైకోర్టులో ఏబిఎస్ కార్పస్ మూవ్ చేసినట్టు తెలిసిన తర్వాత వెంటనే ఆ అబ్బాయిని సింగనల్ పోలీసులు అరెస్ట్ చేసి నిన్న రిమాండ్ పెట్టడం జరిగింది. ఈ విధంగా ఇట్లా పెట్టుకుంటూ పోతే భవిష్యత్తులో వైఎస్ఆర్ పార్టీ అధికారం రాకుండా 29 రావడం తథ్యం. ఆ రోజు కూడా సేమ్ ఈరోజు మీరు ఏ విధంగా విత్తనాలు నాటారో ఆ విత్తనాలు మొక్కలై మాండ్లై రేపు భవిష్యత్తులో కూడా ఈ విధంగా జరుగుతాయని చెప్పేసి ఈ టీడీపీ కార్యకర్తలు అయితేనేమి లేకపోతే టీడీపీ నాయకులు కూడా మేము ఈ వీడియో ముఖంగా తెలియజేస్తాం. ఈ రాజకీయ విమర్శలుగానే ఉండాలి కానీ తప్ప వ్యక్తిగత విమర్శలు కానీ జోలిపోకూడదని చెప్పి మా న్యాయవాదుల ద్వారా మేము తెలియజేస్తున్నాం.